అందరికీ నమస్కారం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు అసలు హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? హోలీ పండుగ అప్పుడు మనం కట్టెలతో మంటను ఎందుకు పెడతామో మీకు తెలుసా? పూర్వం హిరణ్యకశిపుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతను చాలా బలవంతుడు, ఇంకా శక్తివంతుడు. కానీ అతని హృదయం అహంకారంతో నిండిపోయింది. అతను తానే దేవుడినని ప్రపంచానికి ప్రకటించాడు. ప్రపంచం మొత్తం తనని పూజించాలనుకున్నాడు. కానీ తన సొంత కుమారుడైన ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుపై అపారమైన భక్తి శ్రద్ధలతో కలిగి ఉన్నాడు. తండ్రి తనను ఎంత హెచ్చరించినా మరియు శిక్షించినా కానీ ప్రహ్లాదుడి భక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కోపంతో మండిపోయిన రాజు అంటే హిరణ్యకశిపుడు తన చెల్లెలైన హోలికను పిలిచాడు. ఆమెకు ఒక వరం ఉంది. అగ్ని తనను ఏమాత్రం కాల్చలేదు. హిరణ్యకశ్యపుడు ఒక పథకం వేశాడు. ఆ పథకం వాళ్ళ చెల్లెలైన హోలికకు చెప్పి ప్రహ్లాదుడిని తీసుకొని వెళ్ళమని చెప్పాడు. ఇంకా హోలిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రహ్లాదుడిని తీసుకొని ఒక అగ్నిగుండంలో అయితే కూర్చుంది. ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నది. ఉన్నట్టుండిగా పెద్ద పెద్ద మంటలు చెలరేగాయి. కానీ అక్కడ జరిగినది మాత్రం అద్భుతం. ఆ మంటల్లో హోలిక అయితే చనిపోవడం జరిగింది. ప్రహ్లాదుడు మాత్రం భగవంతుని కృపతో రక్షించబడ్డాడు. ఆ కథ ఒక ముగింపుగా మారింది. అహంకారం ఎప్పటికీ నిలవదు, భక్తి ఎల్లప్పుడూ గెలుస్తుంది. అందుకే మనం హోలీ పండుగ ఉన్నప్పుడు హోలికా దహనం చేస్తాం. ఇక హోలీ ఎందుకు జరుపుకుంటామంటే ఈ హోలికా దహనం చేసిన మరుసటి రోజు రంగుల పండుగ మొదలవుతుంది. శ్రీకృష్ణుడు మరియు రాధ ప్రేమలీలల ప్రేరణతో మనుషులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. కక్షలు కరుగుతాయి, మనసులు కలుస్తాయి, కొత్త ఆరంభం ప్రారంభం అవుతుంది. హోలీ అంటే కేవలం రంగుల పండుగ కాదు, చీకటిపై వెలుగు గెలిచిన రోజు, ద్వేషంపై ప్రేమ గెలిచిన రోజు. ఇదన్నమాట మన హోలీ యొక్క స్టోరీ. అదే విధంగా మేము కూడా మా ఆఫీస్ లో అయితే హోలీ అయితే జరుపుకున్నాము. కొంచెం ఇంకా ఈ విధంగా మేము అయితే హోలీ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది మా ఆఫీస్ లో. ఇక హోలీ అయిపోయిన మరుసటి రోజున మా ఆఫీస్ లో ఉన్న కొంతమందితో కలిసి మేమైతే తాటి కళ్ళు తాగడానికి అయితే వెళ్ళాము. అండ్ కళ్ళు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మన కడుపులో ఉండే బ్యాక్టీరియాస్ అయితే దాదాపుగా క్లీన్ అయిపోతాయంట. ఇంకా మనోళ్ళు అయితే సిద్ధం చేస్తున్నారు కళ్ళు తాగడానికి. హ్యాపీ హోలీ అందరికి. ఇవాళ కలిసి ఉండాలని చెప్పేసి ఇవాళ 1000 రూపాయలు ఖర్చు పెట్టి అందరూ మన బంధం ఇట్లా ఉండాలని చెప్పి 5 లోట్లు కళ్ళు తీసుకున్నారు. మళ్ళీ విక్రమ్ కూడా 200 ఇస్తామని మాట ఇచ్చారు, కానీ అది ఎవరు ఇయ్యారు. ఆయన మాఫీ చేద్దాం ఇట్లా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా ఫ్రెండ్స్ అందరు కలిసి అందరు సంతోషంగా ఉండాలి. 1000 రూపాయలు కాదు, మళ్ళీ జీతం వచ్చిన వాళ్ళు కూడా 10,000 అయినా పెట్టదానికన్నా రెడీ ఉన్నా. నాకు దోస్తులే ముఖ్యం, తాగుడే ముఖ్యం అని చెప్పేసి మా జశ్వ అయితే స్పీకర్ పట్టుకొచ్చిండు, కానీ అందులో ఛార్జింగ్ లేదు. ఇలా ఒక సాంగ్ 30 సెకండ్స్ ప్లే చేసిండో లేదో అప్పుడే స్విచ్ ఆఫ్ అయింది. ఓ అలాగే లెవెల్ గా బందాత. Round 1 fight. Round 2 fight. पहचाना मुझे. మేమైతే ఫస్ట్ 6 లొట్లు అయితే తీసుకున్నాము. ఒక్క లొట్టి ప్రైస్ వచ్చేసి 200. ఈ కళ్ళులోకి కాంబినేషన్ గా బోటి కర్ర అయితే ఎక్సలెంట్ ఉంటది. ఇంకొకవేళ ఈ కళ్ళుతోని చికెన్ చేసినామంటే ఇంకా అద్భుతం. ఇంక ఇవాల్టి వీడియో ఇంతే అనమాట. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జబ్ తక్ టీక్ రహో బాయ్.